మా పెద్దోడు పుట్టిన తర్వాత అల్లరి చేస్తున్నాడని చెప్పి వాడిని కార్లో ఎక్కించుకొని 28 years సినిమా ఇండస్ట్రీ. సినిమా మొత్తం చేస్తే నేనేంటి, నా స్క్రీన్ స్పేస్ ఏంటి, నాకు అన్నీ తెలియాలి కదా. కథ బాగుందనుకో, నాకు స్క్రీన్ స్పేస్ లేదనుకో, ఆడియన్స్ కాదు నువ్వు ఎవడు ఎక్కడోడు అని కాదబ్బా. దాదాపు నాకు తెలిసి 97 అనుకుంటా కదా. 28 years సినిమా ఇండస్ట్రీ లైఫ్, ఎత్తులు పలాలు అన్నీ చూసారు. ఎలా అనిపిస్తుంది అన్నారు? అప్పుడే ఇంత అయిందా? నాకు నిన్న మార్నింగ్ సడన్గా లేచిన తర్వాత మా పెద్దోడు పుట్టిన తర్వాత వాడు అప్పుడే స్కూల్కి వెళ్తున్నాడు. 3rd class 4th class వెళ్తుంటే అల్లరి చేస్తున్నాడు అని చెప్పి వాడిని కార్లో ఎక్కించుకొని హాస్టల్లో జాయిన్ చేస్తున్నాను బయలుదేరా ఇంటి దగ్గర నుంచి. మా ఆఫీస్కి రాడు, ఊరికే భయపడదామని. అది గుర్తొచ్చింది. వాడు ఇప్పుడు మాస్టర్స్ అయిపోయింది. అది గుర్తొచ్చింది అనమాట. 8 సంవత్సరాలు అయిపోయిందా అప్పుడే. సినిమా వాళ్ళకి ఏంటంటే అది పెద్దగా తెలియదు, ఎంత దూరం వచ్చాము, ఎన్ని సంవత్సరాలు ఉన్నాం అనేది పెద్దగా ఆలోచనలోకి రాదు. మార్పులు కూడా ఏం రావు. ఏం సినిమా చేద్దాం, ఏం కొట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో మంచి హిట్ కొట్టాలి, ఈ ఆలోచనలతోటే ముందుకు నడుస్తూ ఉంటుంది. పోటీ ప్రపంచం కదా. అవును. దాంట్లో మనం కూడా నిలబడాలి, ఎలాగైనా నిలబడాలనేది లేదు, గట్టిగా నిలబడాలి, కష్టపడాలని అనుకుంటా ఎంత దూరం వచ్చేసింది. వెరీ గుడ్. చూసారా కాపీ మీరు? నేను ఇంకా చెప్పినప్పుడు మీకు స్టోరీ మొత్తం చెప్పారా, లేకపోతే మీ క్యారెక్టర్ వరకు చెప్పారా? నేను అలా విన్నగా అదే నా క్యారెక్టర్ చెప్పమని నేను చచ్చినాను. నాకు సినిమా మొత్తం చేస్తే నేనేంటి, నా స్క్రీన్ స్పేస్ ఏంటి, నాకు అన్నీ తెలియాలి కదా. నేను అలాగే అడుగుతున్నా ఎవరినైనా సరే, నా స్క్రీన్ స్పేస్ ఏంటి. డబ్బులు 10 రూపాయలు అటు ఇటు పెద్ద మ్యాటర్ కాదు. స్క్రీన్ స్పేస్ ఏంటి, నా ఇంపార్టెన్స్ ఏంటి. కథ బాగుందనుకో, నాకు స్క్రీన్ స్పేస్ లేదనుకో, గురు కథ చాలా బాగుంది, కానీ నాకు మరీ పాత్ర అంత తక్కువ అయితే నేను చేయలేను, ఇవన్నీ చేసేసా పెద్ద హీరోల సినిమాల్లో, నేను ఇవన్నీ చేసేసాను ఓకే అని చెప్తా. మొత్తం సూపర్ అండి. అయితే జడ్జిమెంట్ మీకు కథ విన్నప్పుడే ఒక జడ్జిమెంట్ ఉంటుంది మీకు. ఈ కథ విన్నప్పుడు చెప్పండి. కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఈ సినిమాలో ఎవరికైనా గుండెలు అవిసిపోతాయి, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. మామూలు గ్యారెంటీగా గట్టిగా సౌండ్ చేస్తా అనుకుంటున్నా సినిమా దడ్డోరా. పర్ఫార్మర్స్నే సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారేమో సినిమాలో నిజం అనేది కనపడుతుంది. అలా నిజం, క్యారెక్టర్స్ అన్ని చూస్తుంటే నిజం అది. ఎవరు నందు కానీ, రవికృష్ణ కానీ, అమ్మాయి హీరోయిన్లు కానీ, మావాడు అయితే అసలు కొత్త క్యారెక్టర్ మావాడికి నవదీప్ ఎరక్కొట్టాడు. అవునా? కాంబినేషన్స్ ఉన్నాయా? లేదు, కాంబినేషన్ ఉంటుంది. కాంబినేషన్ లేకుండా ఎలా ఉంటుంది? అందరికి కాంబినేషన్లు ఉన్నాయి. ఓకే. బిందు మాధవ్ కానీ, బిందు మాధవ్కి మీకు అయితే ట్రైలర్లో కాంబినేషన్ కనపడింది. మా ఇద్దరి ఫ్రెండ్షిప్ ఉంటుంది, రిలేషన్. ఓకే, సూపర్ అండి. మీకు విలేజ్ స్టోరీ చేస్తున్నారు కాబట్టి మీ విలేజ్ వాతావరణం, మీరు పెరిగిన వాతావరణం ఎలా ఉంటుందండి? ఎందుకంటే ఈ సినిమాలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అంత వాతావరణం అయితే మా ఏరియాలో నేను పుట్టినప్పటి నుంచే లేదు. ఎందుకంటే అప్పటికే ఆ ప్రాంతంలో తెల్లవాడు వచ్చేస్తున్నాడు. అప్పటికే వాడు స్కూల్స్ పెట్టి అవును బాగా కొంచెం గట్టిగానే నేర్పాడు, నాగరికత బలవంతంగా నేర్పాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఆ ముస్లిం ఆ కల్చర్లో నలిగిపోయిన ప్రాంతం తెలంగాణ ప్రాంతం, వాళ్ళ అరాచకంలో నలిగిపోయిన ప్రాంతం. ఇక్కడ ఇప్పుడు ఆ స్టోరీస్ ఎంత బాగా అనిపిస్తున్నాయంటే, అమ్మాని అమ్మ ఇలా చేశారా, ఇలా ఉండేదా, అంత పెయిన్ ఉండేది, అంత పెయినా, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది కథలు. ఈ మధ్యకాలంలో నాకు తెలిసి బాగా వస్తున్నాయి బ్రహ్మాండంగా కథలు అనేవి, బ్రహ్మాండంగా వస్తున్నారు. టాలెంటెడ్ పిల్లలు, ఆర్టిస్టులు కానీ ఇప్పుడు రెస్పాన్స్ కూడా బాగుంటుంది కదా ఆడియన్స్ నుంచి.
ఆడియన్స్ నుంచి సరిపోతుంది. ఆడియన్స్ కాదు, నువ్వు ఎవడు ఎక్కడోడివని కాదబ్బా, అదే నువ్వు మంచి సినిమా చేసావా, నువ్వు మంచి ఆర్టిస్ట్వా, అంతే అంతే గుండెల్లో పెట్టుకుంటారు. ఎస్. ఇవన్నీ పవర్ కోసం పాలిటిక్స్ కోసం చేసేవా అని, వాడు ఆ ఊరు వీడి ఊరు, వాడది వీడిది, ఇవన్నీ ప్రజలకు ఉండవు. ఎస్.